తెలుగుదేశం పార్టీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ భవిష్యత్తుకు కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు లోకేష్ అర్హుడా అనర్హుడా అన్న విషయం మీద సీనియర్, జూనియర్ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు తర్వాత టీడీపీ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళతాయా అన్న సందేహాలతో లోకేష్ ను వారసుడిగా నియమించాలని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం పూర్తిగా ఆధిపత్యం లోకేష్ కు ఇవ్వడానికి ఇది సమయం కాదని మరికొందరు వాదిస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు ఈ పోస్టులో లోకేష్ ను నియమించడానికి సెంటిమెంట్ కూడా ఒక ఆటంకంగా మారిందని వార్తలొస్తున్నాయి. తాజాగా జరిగిన కడప మహానాడు సభలో రాబోయే 40 ఏళ్ల కోసం లోకేష్ 6 శాసనాలను ప్రతిపాదించగా అందరూ ఆమోదించారు. అంతేకాకుండా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని పార్టీ సీనియర్ నాయకుడైన అశోక్ గజపతిరాజు, పయ్యావుల, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, మల్లా శ్రీనివాస్ వంటి తదితర నాయకులు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని పార్టీల్లో ఈ పదవి కలిసి రావడం లేదని సెంటిమెంట్ ఉండడంతో ప్రస్తుతం ఈ విషయంలో పార్టీ సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. గతంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్ వంటి ప్రభుత్వాలు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండటం వల్ల అధికారంలోకి రాలేదని నాయకులు భావిస్తున్నారు. దీంతో ఈ పదవి నియామకం వల్ల ఎదురయ్యే సమస్యలను సెంటిమెంట్ గా తీసుకున్న తెలుగుదేశం నేతలు లోకేష్ ను నియమించాలా వద్దా అన్న ఆలోచనలో పడుతున్నారు. అయితే లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే కంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించి పార్టీకి అధినాయకత్వానికి మధ్యన సమన్వయకర్తగా లోకేష్ ను నియమించాలని సీనియర్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను సీనియర్ నాయకులు చంద్రబాబు ముందు ఉంచే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ వ్యవస్థ ఉండాలని, అలాగే పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి అంతర్గత విభేదాలను పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. దీనివల్ల పార్టీలో అంతర్గత విభేదాలకు తావిచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.